మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని పొందడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఇంతవరకు కుమారుని ద్వారా మంచి మాటలు ఇచ్చేస్తాను. అలాగే ఈ సమయంలో నేను కూడా మీ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను తండ్రి. ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయమని, సమయోచితమైన జ్ఞానంతో చెప్పే జ్ఞానాన్ని దయచేయమని ప్రోత్సహిస్తున్నాను. వినేవారి యొక్క మనోనేత్రాలు తెరిపించి అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు 84 లక్షల జీవరాశులతో పాటు ఆఖరిగా మనిషిని కూడా సృష్టించి ఈ మనిషికి సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడండి. అధికారంలో అంటాడు 1వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం, వారు ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమిని, దాని అంతటి మీద కూడా రాజై ఉంటాడు, వాటిని ఏలాలి అనే ఉద్దేశంతో ఈ ప్రకృతిని అంతా కూడా మానవుని యొక్క ప్రధాన కింద పెట్టడం అనేది జరిగిందండి. ఎంతో సంతోషంగా తన పోలిక చొప్పున తన స్వరూపం అందు, అంటే సాక్షాత్తు దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నిటికంటే కూడా ఈ మానవుడు ఉత్తమమైన వాడు. ఈ మానవుడు దేవుని కుమారుడిగా ఎంచబడుతూ ఈ మానవుడు ఈ ప్రకృతి మీద రారాజుగా ఉండాలని చెప్పేసి దేవుడు కలిగించుకున్నాడండి. అలాంటి మనిషి అదే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవమ్మా. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. అప్పుడే ఏమండి, ఎప్పుడైతే గొప్పగా ఉండాలనుకున్నాడో, ఎప్పుడైతే ఈ మనిషిని గొప్పగా చేసుకోవాలనుకున్నాడో, అప్పటికే అదే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం వచ్చేసరికి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు హృదయంలో సంతాపము పొందెను. సరే, చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, 84 లక్షల జీవరాశులు కలిగించినటువంటి దేవుడికి ఏ జీవరాశి వల్ల కూడా ఇబ్బంది అనేది ఎదురవలేదు. కానీ ఎప్పుడు కూడా పలానా జంతువుని, పక్షిని, పురుగుని చేసినందుకు దేవుడు బాధపడలేదు. కానీ ఈ మనిషిని చేసినందుకు హృదయంలో ఏం చేసుకున్నాడంట? సంతాపం నొందాడండి. సంతాపము నొందాను అని చెప్పేసి తర్వాత ఏం చేశాడంటే, అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క తరాల మొత్తం కూడా దేవుడు జలప్రళయం ద్వారా నోవాహు అతని కుటుంబాన్ని తప్ప మిగిలిన ప్రతిదాన్ని కూడా దేవుడు నాశనం చేయడం అనేది జరిగింది. పిల్లలు మరి ఈనాడు చూసుకున్నట్లయితే ఈనాడు సమాజం యొక్క పోకడ ఎలా ఉంది? ప్రజెంట్కి ఎలా ఉందంటే, ఒక టీవీ చూడండి, ఒక పేపర్ తిరిగేయండి, అన్నీ కూడా నేరాలు, ఘోరాలమయంగా ఉందండి. ఇలాంటప్పుడు దేవుడికి కోపం రగిలిపోతుందండి. ఏమండి, ఈ మనిషి చేసే మనిషి వల్ల కోపాన్ని స్థాయికి ఈ దేవుడిని మనిషి కోపాన్ని తెప్పించాడండి. మరి కోపం వచ్చినటువంటి దేవుడు ఊరుకోడండి. ఏ భూమి మీద ఎవరిని నిన్ను పెట్టాడో, ఏ ఆకాశం కింద నిన్ను పెట్టాడో, ఏ గాలి పెంచమని పెట్టాడో, ఏ పంచభూతలమైన నిన్ను వాటి సేవలు అందించుకుంటూ రారాజుగా బ్రతకమన్నాడో, అదే సేవకుల చేత నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? నలిపేయాలనుకుంటున్నాడండి, చంపేయాలనుకుంటున్నాడండి. ఈ భూమి వల్ల నువ్వు బతుకుతున్నావు. ఈ రోజున ఒక చెట్టు భూమి కోసం కొట్టుకులాడతావు. అదే భూమి ద్వారా నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? చంపేస్తాడు. భూమికి ఆజ్ఞించాడు అనుకోండి, భూకంపం, ఏమండి, ఒక సునామీ, ఒక తుఫాను, ఒక మిడతలు, ఇప్పుడు సహోదరుడు చెప్పాడు వైరస్. ఎన్ని భయాలు ఉన్నాయి మనిషికి? చాలా భయాలు ఉన్నాయి. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు గొప్పనే అనుకుంటున్నావు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రకంగా దేవుడు కలిగించినటువంటి స్వయాన తన రూపమందు పుట్టినటువంటి, తన పోలిక చొప్పున పుట్టినటువంటి ఈ మనిషి పూర్తిగా చెడిపోయాడు. కాబట్టి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. నిర్ణయం తీసుకుని ఎవరితో మాట్లాడుతున్నాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు,
ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను చదివిన ఈ 2 మాటలకే యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యంతో గురవుతుందండి. ఎందుకంటే ఒక మనిషి మనిషితో మాట్లాడాడంటే అర్థం ఉంది, అవునండి. మరి మనిషి మనిషితో కాకుండా దేవుడు ఏమన్నా పిచ్చోడా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అన్నాడండి. ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఏ మాట్లాడుతున్నాడు అంటే వాటికి ఆకాశం ఆలకించండి, చెవి ఉంటేనే ఆలకిస్తుంది, ఏమండి. భూమి చెవియొగ్గుము, ఆకాశం ఆలకించు, 2 వింటనే. ఆకాశం వింటుందని చెప్తున్నాడు, భూమి వింటుందని చెప్తున్నాడు. వింటదండి భూమి? భూమి వింటదా? మరి ఇంకో వచనం చూసినట్లయితే భూమి వింటది, ఆకాశం వింటుంది, ప్రకృతి చూస్తుంది. ప్రకృతి కూడా చూస్తుందండి. దానికి ఆన్సర్ చెప్పమంటారా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచున్నది. సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుందంట. ఎవరో? సృష్టి, ప్రకృతి, ఏమండి. అప్పుడప్పుడు ప్రకృతిలో పెను ప్రమాదాలు జరిగినప్పుడు ప్రకృతి మనుషుల మీద కన్యారం చేసిందంటారండి. అంటే ప్రకృతికి కన్నుందా? ప్రకృతికి కన్నుందండి. దేవుడి పిల్లలారా, ఈ భూమికి, ఈ గాలికి, ఈ ప్రకృతికి, ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా వినే శక్తి ఉంది, చూసే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ఏమండి. నిన్ను ఏదైతే చూసిందో దాన్ని తిరిగి చూపించేటువంటి శక్తి ఉంది ప్రియమైన దేవుడి పిల్లలారా. అందుకనే ఇదంతా కూడా రికార్డ్ చేయగలుగుతుంది. మీకు యేసుక్రీస్తు వారి సందర్భంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులను తయారు చేసి వినాలి. యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని కొంతమందిని కొన్ని చోట్లకు పంపించేటప్పుడు మీరు ఏ పట్టణంలో అయితే ప్రవేశిస్తారో ఆ పట్టణం వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటే కనుక వాళ్ళ క్షేమం కలుగుద్ది. ఒకవేళ చేర్చుకోలేదనుకోండి, మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలి? మీ పాత ధూళి అక్కడ దులిపేయమన్నాడండి. లోకస్వార్త 10:10 అదే ఉంటుందండి. లోకస్వార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మీ పాద ధూళి దులిపివేయండి అన్నాడు. పాద ధూళి ఎందుకు దులపమన్నాడు? ఏమండి, పాద ధూళికి సాక్ష్యం చెప్పేటువంటి విధానం ఉందండి. ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఈ రకంగా ప్రకృతి వింటుంది, చూస్తుంది. దీనికి మన వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి, రికార్డు పూర్వకంగా కావాలండి. ఈరోజు ప్రతి దగ్గర ఏముంది? ఉన్నాయా కదా? ప్రతి మనిషి దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఇది చూస్తుంది, చూస్తుందా? వింటుందా? చూస్తుంది, వింటుంది, రికార్డ్ చేసుకుంది, తిరిగి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి మనతో మాట్లాడుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలో ఇది ఒక భాగం. మనిషి తయారు చేశాడు. ఎక్కడి నుంచి తయారు చేశాడు? దీన్ని భూమిలోంచి తయారు చేశాడు. భూమిలో ఇసుక రేణువులతోటి చిప్ అనేది తయారు చేస్తారంటండి. నమ్మగలరా? ప్రియమైన దేవుని పిల్లలు, ఇంత ఉంటుందండి. మన చిట్కిన వేలు కూరంతా కూడా ఉంటుందో ఉండదో చిప్ అనేది. అది మెమరీ కార్డు. ఈ మెమరీ కార్డులో కొన్ని వేల పాటలు, కొన్ని వేల మెసేజ్లు, కొన్ని వేల దృశ్యాలు, ఇవన్నీ కూడా ఏం చేయొచ్చు? దాంట్లో ఫిట్ చేయొచ్చు. మనిషికే ఇన్ని తెలివితేటలుంటే నువ్వు చేసేటువంటి ప్రతి పనిని రికార్డ్ చేయడానికి దేవుడు నీ మీద ఏం పెట్టుకున్నాడు? వినాలి. నువ్వు చేసే ప్రతి పనికి, నువ్వు చేసే ప్రతి మంచి పనికి కానీ, నువ్వు చేసే ప్రతి చెడ్డ పనికి కానీ నీ మీద కెమెరాలు పెట్టాడా లేదా? పెట్టాడండి. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఒక బంగారు షాప్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక బట్టల షాప్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఒక బ్యాంకులోకి వెళ్ళినప్పుడు కానీ మనకు తెలియకుండా కొన్ని కెమెరాలు వస్తారండి. వాటిని ఏమంటారు? సీసీ కెమెరాలు అంటారు కదా. సీసీ కెమెరాలు. ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే కనుక, నీకు తెలియకుండా ఏదైనా దొంగతనం చేసినా, ఇంకేమైనా చేసినా ఆ సీసీ కెమెరా నిన్ను ఏం చేస్తుంది? పట్టి బంధించి ఆ ఓనర్కి నిన్ను అప్పచెప్పడానికి ఉపయోగపడుతుంది సీసీ ఫుటేజ్ ద్వారా. అవునా కదా? ఒక మనిషిగా నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నిన్ను నన్ను సృష్టించినట్టు దేవుడికి ఎన్ని ఉండాలి? ఏమండి, మనిషిపై ప్రకృతి సాక్ష్యం చెబుతుందా? టైటిల్ అదేనండి ఈరోజు. మనిషిపై ప్రకృతి సాక్ష్యం చెబుతుందా? మనిషికి అలవాటు ఏంటండి? వాడు చూస్తాడు,
ఇటు చూస్తాడు, వెనకాల చూస్తాడు, ఎదురు కూడా చూస్తాడు. ఏం చేస్తాడు? అక్కడ ఉన్న వస్తువుని లేపేస్తాడు. ఎవరు కూడా చూడగలుగుతుంటాడు. ఎంత పిచ్చాడండి, ఎంత పిచ్చాడండి. అటు ఇటు చూసి ఎవరు లేకపోతే తీసేసుకుంటే, ఒరే నాయన ఆకాశంలో ఆలకించుకు భూమి చెవి ఎక్కుమని ఎందుకు చెప్తున్నాడు? పైన ఒక కెమెరా పెట్టాడు, కింద ఒక కెమెరా పెట్టాడు, ఎదురుకొండ ఒకటి పెట్టాడు, వెనకాల ఒకటి పెట్టాడు, ఈ పక్క ఒకటి పెట్టాడు, ఈ పక్క ఒకటి పెట్టాడు. ఇంకేం చూడదు నిన్ను? ఏం చూడదు? 139 క్రితం మొదటి విషయాలు ఏమవుతుందంటే, నేను నా నడక నీకు తెలుసు, నా నడక నీకు తెలుసు, నాకు ఊహ తలంపు రాకముందు అదేదో అనేది నువ్వు గమనిస్తున్నావు తండ్రి అని అక్కడ భక్తులు మాట్లాడుతుంటాడండి. దేవుని పిల్ల మనలో చాలా మంది ఏమంటారంటే, వినాలి, మనలో చాలా మంది కొన్ని గొడవలు తేలవండి, కొన్ని గొడవలు తేలవండి ఏమంటారు తెలుసా? యథార్థం మాట్లాడతారు. నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు, నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. అంటే అవతలతో వాదంలో గెలవలేక ఉన్నప్పుడు, సరైన సాక్ష్యాధారాన్ని చూపించలేనప్పుడు ఇతను ఏమంటాడు? యథార్థం అన్యాయం జరిగినట్టు ఏమంటాడు? నేను ఏం చేశానో ఏం జరిగింది అనేది ఇక పైవాడికి తెలుసు, నీతో నేను ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేదు అంటాడండి. అంటే దీన్ని బట్టి అయినా సరే మనకి ఏమవుతుంది? ప్రతిదీ కూడా దేవుడికి తెలిసే జరుగుతుంది. దేవుడి కన్నా ముందు మనం చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మనం ఏం చేస్తుందంటే ఎన్నో కెమెరాల ద్వారా మనల్ని బంధించేస్తుంది. నీ జీవితం నీకు ఉపదేశినప్పటి నుంచి నేను చచ్చిపోయే వరకు కూడా ఎన్ని సీడీ తయారైతే తెలుసా నీ గురించి? నువ్వు ఏ సందర్భంలో ఏ సీడీ కావాలంటే ఆ సీడీ వేసి చూపిస్తాడు. నేను ఎప్పుడు చేశాను ప్రభా, నాకేం తెలుసు ప్రభా, నేనేం ఎరగను. ఎరగవు కదా, అయితే రా థియేటర్కి వెళ్దాం అని అక్కడ వేస్తాడు సినిమా. ఇది నీ చరిత్ర, నా చరిత్ర. కాబట్టి మేము దేవుని పిల్లగా ప్రకృతిలో మనిషి ఒక పొరపాటు చేస్తున్నాడంటే అది సాక్షాత్తు ప్రకృతి చూస్తుంది. ఈ ప్రకృతి దేవుడికి మన తరపున సాక్షిగా వెళ్ళి చెబుతుంది అని అర్థం చేసుకోవాలి. ఏమండి? అర్థం చేసుకోవాలండి. మనవాళ్ళు చాలా మంది ఏమంటారంటే, గట్టిగా మాట్లాడదాకా గోడలకి ఏముంటాయంట? గోడలకు చెవులు ఉంటాయా? ఏమండి? మెమరీ చిప్ దేనితో తయారు చేస్తున్నారు? ఇసుక రేణువుల లాంటి అగ్గితో తయారు చేస్తున్నారు. ఆ ఇసుక రేణువులకు సంబంధించినటువంటి మెటీరియల్ ఈ గోడల్లో ఉందా లేదా? ఉందే. అరే మనం గట్టిగా మాట్లాడుతూ గోడలకు చెవులు ఉంటాయంట. గాలి కూడా మాట్లాడుతుందండి. ఎయిర్ టెల్ అంటే ఏంటనుకుంటున్నారు? ఎయిర్ అంటే ఏంటి? ఎయిర్ అంటే గాలి, టెల్ అంటే మాట్లాడటం, టెల్ మీ అంటారు కదా. ఎయిర్ టెల్ గాలి మాటలు ఏం చేస్తుంది? తీసుకొస్తుంది, గాలి మాటలకి వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దేవుని పిల్లరా, గాలి మాట్లాడుతుంది, ఆకాశం మాట్లాడితే వింటది, భూమి మాట్లాడితే వింటది. ప్రతిదీ కూడా చూడగలదు, తిరిగి ఏం చేయగలదు? చూపించగలదు. కొంతమంది చాలా తెలివిగా అవతలని ఏదో రకం నిరూపించాలని ఆల్రెడీ దీన్ని కెమెరా ఆన్ చేసేసి, ఇప్పుడు ఆల్రెడీ కెమెరా పెట్టారు కదండి, ఇప్పుడు అది ఏం చేస్తుంది? ఇప్పుడు నన్ను చూస్తుంది ప్లస్ వింటుంది. ఎంత గొప్ప విషయం అండి. ఆఫ్టర్ మనిషి చేసుకుంటున్న టెక్నాలజీ అండి ఇది. నన్ను చూస్తుంది, వింటుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి దీన్ని అడిగితే మళ్ళీ నువ్వు ప్లే చేసుకుంటే మళ్ళీ నేను ఏం చూపించానో నన్ను ఏ రకంగా చూస్తుందో అది ఆ రకంగా యథాతథంగా మళ్ళీ చూపిస్తుంది. నా నోటి నుంచి ఏ మాట అయితే వచ్చిందో, ఒకవేళ తప్పకుండా తమ్ముడు గారికి మర్చిపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు ఏది నేను చెప్పిన మాటలు. కానీ ఇది ఒక్క మాట కూడా మర్చిపోదండి, ఒక్క పొలు కూడా పోదు. నువ్వు చెప్పలేవు కరెక్ట్గా, కానీ ఇది ఏం చేస్తుంది? కరెక్ట్గా చెప్పుద్ది. ఇప్పుడు అదే మనుషులపై ప్రకృతి సాక్ష్యం చెప్తాడు. నీకంటే బాగా చెప్తుంది, నీకంటే బాగా చూస్తుంది, దానికి మసక లేదు. అర్థమైందండి? నీకంటే బాగా వింటుంది, నీకంటే బాగా చెప్తుంది, నీకంటే బాగా రికార్డ్ చేసుకుంటుంది. నిన్ను ఏ రకంగా సరే దేవుడి దగ్గర నువ్వు మంచి చేస్తే మంచిని తీసుకెళ్ళి చూపిస్తుంది, చెడు చేస్తే చెడుని తీసుకెళ్ళి చూపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ప్రకృతిని దాగి, ఈ పంచభూతాలను దాటి నువ్వు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా తప్పు చేయలేవు. చేసావంటే దొరికిపోయినట్టే. మనిషికి దొరికిపోతే, మనిషికి ఒకవేళ దొరకకపోవచ్చు కొన్నాళ్ళు, ఏమండి? మనిషికి దొరకకుండా కొన్నాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి అడుగు కూడా ప్రకృతి చూస్తుందండి, వింటుంది. ఇప్పుడు ఒక వచనం చూద్దాం. హబక్కూకు రాసిన గ్రంథము
11వ అధ్యాయము 2వ అధ్యాయము 11 వచనం. 2:11. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చున్నవి. చాలండి. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి, గోడలలో ఉన్నటువంటి రాళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఎందుకని? ఎందుకని? ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, లోకకంటకుడు, ఏమండి, అతడు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు ఎక్కడదే? దాంట్లో వాడిన మెటీరియల్ ఎక్కడదే? ప్రకృతిలోదే కదా. ఈ ప్రకృతికి ఆ యొక్క దుర్మార్గుడికి నివాసంగా ఉన్నానేంటి, ఆ దుష్టుడికి నేను గోడగా ఉన్నానేంటి, ఆ దుష్టుడికి నేను నీడగా ఉన్నానేంటి, ఆ దుష్టుడికి నేను ఇల్లుగా ఉన్నానేంటని ఈ గోడలు ఏం చేస్తున్నాయి? గోడలలో రాళ్ళు ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. ఏంటండి మొరపెడుతుంటే ఈ దూరాలు వాటికి సమాధానం చెప్తున్నాయండి. ఏమని? డోంట్ వరీ, నువ్వు కంగారు పడద్దు, ఇది దగ్గరికి వచ్చేసింది, ఇది దగ్గరికి వచ్చేసింది. ఏమంటే ఇంకా కొన్నాళ్ళు వచ్చుకో. మనకు దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి కదా. మన అమాంతం నీ మీద పడిపోతాకి దేవుడు ఆజ్ఞ రావాలి. అర్థమైందండి? దేవుడు ఆజ్ఞ ఉంటేనే ఇల్లు నీ మీద పడిపోవాలి. కంగారు పడి పడిపోతాకి వీల్లేదు. దేవుడు ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. అందుకనే దేవుని పిల్లగా ఈ రాళ్ళు బాధపడుతుంటే పైన ఉన్నటువంటి దూలాలు ఈ రాళ్ళని ఏం చేస్తున్నాయి? వాదాడుస్తున్నాయి. కంగారు పడు అంటే నువ్వు కట్టుకున్న ఇల్లే, నీ డబ్బుతోనే కట్టుకున్నావు, ఏ రకంగా సంపాదించావో, ఏం చేసావో ప్రతి రాయికి, రాయిలో ఉన్నటువంటి ప్రతి రేణుకి కూడా తెలుసు. నీ చరిత్ర అంతా కూడా ఇంటికి తెలుసు. అందుకనే ఈ రాళ్ళు మొరపెడుతున్నాయి, దూలాలు ఏం చేస్తున్నాయంటే ప్రత్యుత్తరము ఇస్తున్నాయి. రాళ్ళు ఏంటన్నాయండి? రాళ్ళు ఏంటనే? ఆకాశం ఉంటుంది, ప్రతిదీ కూడా ఉంటుంది, చూస్తుంది, మొత్తం అంతా కూడా ఏం చేస్తుంది? రికార్డ్ చేస్తుంది. ఇలాంటి మాటలు చెప్తుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మాకు వద్దండి, మేము వినవండి. ఇప్పుడు దాకా ఏం చెప్పొచ్చాం? మనం చేసేటువంటి ప్రతి క్రియ కూడా సృష్టి అంతా కూడా చూస్తుంది. చూసి దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తుంది. ఈ సృష్టి చూసి దేవుడి దగ్గర చెప్పే సాక్ష్యాన్ని బట్టి నీకు రాబోయే జీవితంలో ఏంటి పరిస్థితి అనేది నువ్వు ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా నీకు ఎప్పుడు తెలియాలి? బ్రతికుండంగానే తెలియాలి అని మనం ఇలాంటి ప్రార్థన ద్వారా, కొన్ని మీటింగ్స్ ద్వారా జనానికి దేవుడి యొక్క ఆత్మజ్ఞానాన్ని వివరించాలనే ఉద్దేశంతో ఉన్నామండి. కానీ మనిషి ఏమంటున్నాడు? మాకు ఖాళీ లేదండి, మేము రాలేవండి, మాకు బిజీ అండి, ఏమండి మేము వినమండి, అది మా మతం కాదండి, అది వేరే మతం అండి, అమెరికా వాళ్ళదండి అంటున్నారండి. అమెరికా వాళ్ళదండి. దుర్గారావు గారికి పైనుంచి ఏమవుతున్నాయంట? డబ్బులు కూడా వస్తున్నాయి ఏంటండి. దుర్గారావు గారి డబ్బులు వస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లా. ఏమంటే వస్తున్నాయి ఏంటంటే లేనిపోయినటువంటి అపోహతో కూడినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనా సరే నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి మాత్రం ఇష్టపడట్లేదు. నువ్వు బిజీ. ఎప్పటి వరకు బిజీ? 20 ఏళ్ళ దాకా చదువుకున్నావు, ఉద్యోగం చేసావు, అక్కడి నుంచి పెళ్లి చేసుకున్నావు, పిల్లలు ఉన్నావు, పిల్లలు పోషిస్తున్నావు, అప్పుడు బిజీయే, ఇప్పుడు బిజీయే. ఒక 50 ఏళ్ళు వచ్చినాయి, అప్పుడు బిజీయేనా? సరే, దేవుడు ఈ విషయంలో ఏమనుకున్నాడంటే నువ్వు ఎప్పుడు బిజీయే కదా నాయన, అయితే నీకు బిజీగా ఉండేటువంటి పని ఒకటి ఏర్పాటు చేస్తాను. నువ్వు అలా చచ్చిపోగానే తీసుకెళ్ళిపోయి ఎక్కడేస్తాడు? అక్కడ బిజీ, అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటను, బిజీగా ఉండును, అవునా కదా అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి పరలోకంలో వెళ్ళటం అనేది ఇందాక సహోదరుడు మంచి మాట చెప్పాడు. అదేంటంటే ఒక అతనికి మంచి దేవుడు అంటే ఆసక్తి ఉంది, దేవుళ్ళు ఎదగాలని ఉంది, దేవుళ్ళ ఆజ్ఞలు పాటియాలని ఉంది, పరలోకానికి వెళ్ళాలని ఉంది, మంచి ఉద్దేశమే. కానీ యేసుప్రభువుకి వచ్చి నేను ఆజ్ఞలన్నీ పాటించేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకేంటి తక్కువ అని అడిగాడండి. అక్కడికేదో నేను ఎక్కువ చేసేస్తున్నాను అనుకుంటున్నాడేమో. కానీ ఆయన చెప్పిన మాట చాలా కష్టం అండి, చాలా కష్టం. పరలోకానికి వెళ్ళటం అనేది సామాన్యమైన విషయం మాత్రం కాదు. అయితే నీకొకటి కదువుగా ఉన్నది, నీకున్నదంతా నీ బెదరికి ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించానండి. ఆ మాటతోటి
మొత్తం పోయిందండి. అలాంటి ప్రశ్న నీకేయచ్చు, నాకేయచ్చు. అదే మనకి ఎదురైతే మన పరిస్థితి ఏంటి? మనం కూడా అంత తగ్గవాళ్ళమేనండి, అవునా కదా? అంత తగ్గవాళ్ళమే, అంత గొప్పవాళ్ళమే కాదు మనం. కాబట్టి మనం కోరుకునేది ఒక టార్గెట్ అనేది ఉంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎన్నెన్నో శ్రమలు అనుభవించి మనం పరలోకానికి వెళ్ళాలి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22 వచ్చినండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22 వచ్చింది. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఏమండి, సామాన్యంగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి ఒక తండ్రి ఒక కుమారుడికి ఏం చెప్తాడు తెలుసండి? ఎన్నో శ్రమలు పడి ఇల్లు కట్టాను రా, ఎన్నో శ్రమలు పడి భూ కొన్నాను రా, ఎన్నో శ్రమలు పడి నేను చదివించాను రా, ఎన్నో శ్రమలు పడ్డాను రా మీ అందరినీ పెంచి పోషించడానికి అంటాడే. కానీ అతనికి దైవ జ్ఞానం లేకపోతే ఇలాగే మాట్లాడతారు. కానీ ఎన్నో శ్రమలు, ఎన్నెన్నో శ్రమలు దేని గురించి పడాలి? దేవుని రాజ్యం చేరడానికి మనం ఎన్నెన్నో శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి మేము దేవుని పిల్లారా, మనుషులందరూ కూడా శారీరక పరంగా ఈ భూమి మీదే ఎన్ని మీటింగ్లన్నా చెప్పు, ఎన్ని ప్రసంగాలన్నా చెప్పు, మనిషి కోరుకునేది మొత్తం కూడా చచ్చిపోయే వరకు ఏదైతే దక్కుతుందో తనకి దాన్నే కోరుకుంటున్నాడు. కానీ చచ్చిపోయిన తర్వాత ఒక జీవితం గురించి సరైన అవగాహన ఎవ్వరికి కూడా లేదండి. లేదండి అని అంటున్నాం. మరి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా? భూమి మీద జరుగుతున్నాయి. జరిగినప్పటికీ కూడా అతను ఏమన్నా చెవుని పెడతాడా? పెట్టడండి. చెవుని పెట్టడు. కాబట్టే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నువ్వేం చేసావు? ధిక్కరించావు. ఉంటే ఉన్నాడంటున్నావు, లేకపోతే లేడంటున్నావు. ఉన్నా సరే అతని డెప్త్లోకి వెళ్ళి దేవుడని ఆయన డెప్త్లోకి వెళ్ళి ఆలోచిస్తే కానీ నీకు అర్థం కాదు. అందుకని ఇర్మియా గారు ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం, విందురని నేను ఎవరితో మాట్లాడతాను, ఎవరికి సాక్ష్యం ఇచ్చాను? వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయేది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించరు. చాలమ్మా, విందులని నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? అసలు వాళ్ళ మనసు ఎలా ఉందో తెలుసా? యెహోవా వాక్యమందు వారి మనసులో ఇష్టం లేని వారిగా ఉన్నారు. ఉన్నవాళ్ళు ఏముంటారండి? ఇష్టం లేదు, ఇదంటే ఇష్టం లేదు, ఈ వాక్యం అంటే ఇష్టం లేదు. నీ మంచి గురించి చెప్పినా సరే, నీ ఆత్మ గురించి చెప్పినా సరే, చచ్చిపోయిన సంగతి తర్వాత కదా నువ్వు చెప్పేది. అప్పుడు ఎవరు చూడవుతున్నాడు? నువ్వు చూడాలంటే ఏం చేయాలి? నువ్వు అక్కడికి వెళ్ళాలి. మరో లోకం అనేది ఉందో లేదో తెలుసుకోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళే వరకు ఒకవేళ తిరిగి రావు. ఎలా చెప్పాలి? మరి వెళ్తే తిరిగి రావు. నిన్ను పంపించామనుకోండి, వెళ్తే ఏం జరిగిందని చెప్పడానికి నువ్వు తిరిగి రాదు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు మనందరినీ కూడా ప్రేమించి, ఏమండి, నువ్వు చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం ఉందిరా నాయన అని చెప్తూ, ఏమండి, తన దైవ గ్రంథంలో తన మనసంతా కూడా నిక్షేపం చేసి ముందుగానే తర్వాత మనల్ని ఏడిపించాలనే ఉద్దేశం దేవుడికి లేదండి. ఎంత మంచోడండి, ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఎంత మన మీద కరుణా సంపన్నుడు. కాకపోతే జరగబోయేటువంటి సన్నివేశాన్ని ముందుగానే మనకు చెప్తున్నాడండి. ఆఫ్టర్ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎవడన్నా తెగాడు అనుకోండి, అక్కడ ఏం చేస్తాడు? ఒక బోర్డు పెట్టేస్తాడు, రోడ్డు రిపేర్లో ఉంటూ పక్కగా వెళ్ళండి అని చెప్తాడు. ఇది కూడా అలాంటిదే. ఏమండి, నీ జీవితం ఇదే రకంగా వెళ్ళిపోతే ఒక గుంటలో పడుతున్నానే, ఈ గుంట కాదు వేరే మార్గం ఉంది, ఆ మార్గంలోకి నువ్వు రావాలి, అదే జీసస్ మార్గం అని చెప్తున్నాడండి. కానీ ఎవడు కూడా పట్టించుకోవట్లేదండి. అందుకని ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మనిషి తిక్క ఎలా కుదర్చాలి అని దేవుడు ఆలోచించుకొని ఎవరితో మాట్లాడుతున్నాడంటే, పైన ఆకాశం ఉంది, కింద ఏముంది? భూమి ఉంది, చుట్టూరు ఏముంది? ప్రకృతి ఉంది. ఏమండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకంటే సీనియర్సా జూనియర్సా? మనకంటే సీనియర్లు. ఇప్పుడు
మనిషి ఎప్పుడు పుట్టాడు? 6వ దినాన ఆఖరిలో పుట్టాడండి. ప్రతి జంతువు మనకంటే ముందే పుట్టింది. ప్రతి జంతువు మనకంటే ముందే పుట్టిందండి. ఈ సీనియర్ని మన మీద మనకు సేవ చేయడానికి పెట్టాడు, మన కాళ్ళకాడికి పెట్టాడు. ఆఖరణ పుట్టినా సరే. ఎందుకని? నువ్వు దైవ కుమారుడు అని, నువ్వు రారాజు అని, కింగు అని. నువ్వు కింగ్ ఎలా తయారయ్యాడు? ఎలా తయారయ్యాడండి? ఏ సృష్టిలో నువ్వు సర్వ సుఖాలు అనుభవించమని పెట్టాడో ఆ సృష్టితోనే మాట్లాడుతూ ఆకాశము ఆలకించము, భూమి చెవియొక్కము అని చెబుతూ ఎందుకు మాట్లాడుతున్నాడంటే మీతో నాకు పని వచ్చింది ఇప్పుడేగా. అవునా కదా? పంట పండమని పద్దాగా చెప్పడండి, వర్షం పడమని పద్దాగా చెప్పడండి. దేవుడు పద్దాగా చెప్పాల్సిన పని లేదు. వాటికి ఆ రూల్ పెట్టాడు. ఈ తిరగబడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తాడు? భూమితో మాట్లాడతాడు, ఆకాశంతో మాట్లాడతాడు, గాలితో మాట్లాడతాడు, సముద్రంతో మాట్లాడతాడు. కాబట్టి అన్నింటితో మాట్లాడి నేను ఏ రకంగా చంపేయాలి, ఏ రకంగా నలిపేయాలని దేవుడు ఆలోచించి ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని ఉన్నాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడతావా? ఏమండి? భూమి మీద శరీరపరమైన తండ్రి మీద కొడుకు తిరగబడితేనే మనస్తాపంతో చచ్చిపోతారండి తండ్రి అనేవాడు. తిరగబడినందుకు వాడు కొట్టినందుకు కాదండి, తిరగబడే ఉద్దేశం ఉన్నందుకే చచ్చిపోతాడండి. నీకెంత బాధ కలుగుతుందా? నీకెంత బాధ కలుగుతుందా? ఒక కన్నతండ్రిగా నీకెంత బాధ కలుగుతుందా కొడుకు తిరగబడ్డాడని? అలాంటిది భూమి మీద ఇప్పుడు సుమారుగా 750 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఈ 750 కోట్ల మంది ఒకేసారి ఎవరి మీద తిరగబడుతున్నారు? దేవుడి మీద తిరగబడుతున్నారు. ఒకటి కాబట్టి ఒకడైనా సరే నా రూట్లో ఉంటాడేమో, నా మాట వింటాడేమో అని దేవుడు ఎంత ఆలోచిస్తూ ఉంటే ఏ ఒక్కడు కూడా ఆయన మనసు తెలుసుకోవట్లేదండి. ప్రతి వాడు కూడా దేవుడు సొమ్ము తిని ఆయన రొమ్ము కొత్తడానికి బయలుదేరారండి. ఏమండి? ఇలాంటప్పుడు తండ్రి బాధపడద్దా? తండ్రి భూమికి ఆజ్ఞ ఇవ్వద్దా? తండ్రి ఆకాశానికి ఆజ్ఞ ఇవ్వద్దా? గాలికి ఆజ్ఞ ఇవ్వద్దా? సునామీకి ఆజ్ఞ ఇవ్వద్దా? అతివృష్టి అనావృష్టి ఏదైనా చేయడానికి అది అధికారం ఉందండి. ఎందుకని? నువ్వు నేను సక్రమంగా లేనంతసేపు కూడా సృష్టిని మన మీద రేపుతాడు. నువ్వు ఎక్కడికి పోలేవు, ఏమీ చేయలేవు. నీ మీద ఎవరిని పెట్టాడంటే సాక్షిగా పెట్టాడు, భూమిని సాక్షిగా పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రజలందరూ కూడా ఎవరనుకుంటున్నారండి? దేవుడు వేసుకున్నటువంటి పంట. మీరు ఫలించండి, డెవలప్ కండి అని దేవుడు కోరుకున్నట్టే ఒక పంట విషయానికి వస్తే నువ్వు వేసుకున్నటువంటి పంట ఏమండి, నారు కోసావు, ఊడ్చావు, ఏమండి ముందులేసావు, స్పేరు చేసావు, కోత కోసావు, బత్తాలు పెట్టావు, వేత వర్షం వచ్చేసింది, మొత్తం అన్ని కూడా మునిగిపోతే నువ్వు కన్నీరు మునిగిరేపు ఏడవా? అలాంటిదే మరి దేవుడు కావాలన్నా దేవుడి దగ్గరికి రావాలి. ఈ పిల్లలందరూ తిరిగి నా దగ్గరికి రావాలి. నరులారా తిరిగి రండని జనల్లా ఆయన చేతులు చెప్తున్నాడు కదా. ఏ ఒక్కడు కూడా ఆయన చేతుల్లోకి వెళ్లకుండా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు? సాతాను గారి చేతుల్లోకి వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతుంటే ఆ తండ్రికి బాధ లేదా? ఆ తండ్రి కడుపు బాధ నువ్వు మిగల్చట్లేదా? కడుపులో చిచ్చు పెట్టట్లేదా? కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, భూమి మీద ఉండగానే నీవు బ్రతుకుండగానే ఈ విషయాలన్నీ కూడా నీకు పదే మైక్ యంత్రం ద్వారా వినిపిస్తున్నటువంటి దేవుడు ఈ మైక్ యంత్రం ద్వారానే నీకు సాక్షిగా పెట్టాడు. ప్రకృతినంతా కూడా సాక్షిగా పెట్టాడు. అందుకే మార్క్స్ వార్త 16:15 ఏమన్నాడంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకమునకు వెళ్ళి, లోకం అంటే ఏంటి? మనుషులు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులే. ఈ మనుషులకు సువార్త ప్రకటించండి. సర్వలోకమునకు వెళ్ళి, సర్వలోకం అంటే మనుషులు. మళ్ళీ సర్వ సృష్టికి ఎందుకు? చెప్పబడేటువంటి ప్రతి మాట, నీ ఇంటి ముందున్న చెట్టు ఉంటుంది, నువ్వు ఉంటున్న ఇల్లు ఉంటుంది, నువ్వు కూర్చున్న కుర్చీ ఉంటుంది, నువ్వు పడుకున్న మంచం ఉంటుంది, ఇదంతా ఏం చేస్తే విన్నారు తండ్రి నా మీద పడుకున్నాడు వీడు, నా మీదే కూర్చున్నాడు వీడు, విన్నాడు వెళ్ళదంటాడేంటి? విన్నాడు, నేను సాక్ష్యం అని ఈ ప్రకృతి అంతా కూడా నీ మీద పొద్దున సాక్ష్యం చెప్పటానికే ఈ సృష్టి అంతా కూడా వింటుంది అని నీకు పదే చెప్పడం అనేది జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, తర్వాత ఇర్మీయా గ్రంథం ఆఖరిగా 5వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 24 చూడండి. రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించిన వాడు కదా. చాలండి. తొలకరి
వర్షము కడవర్షము దాని కాలమును కురిపించేవాడు ఆయనే. మీ దోషములే ఆ కాలాల యొక్క ఋతువుల యొక్క క్రమం ఏం చేసినాయి? తప్పించేస్తున్నాయి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, మీరు దేవుడికి అనుకూలంగా ఉండండి. దేవుడు మీకు ఎలా ఉంటాడు? అనుకూలంగా ఉంటాడండి. మీకు వేసవకాలం ఎండలు వేయాలి, శీతాకాలం చలి పెట్టాలి, వర్షాకాలం వర్షం పడాలి. ఈ రూలు ఈ యొక్క సీరియల్ పీరియడ్ అనేది కరెక్ట్గా వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. నువ్వేం చేసావు? ఇప్పుడు దేవుడి మీద ఏం చేసావు? నువ్వు దేవుడి మీద తిరగబడ్డావు. మనిషి మీద తిరగబడితే నాకు ఉపయోగం ఉంటుంది. కొడితే కొడతావు, లేకపోతే ఓడిపోతావు. కానీ నువ్వు ఎవరి మీద తిరగబడ్డావు? దేవుడి మీద తిరగబడతావా? దేవుడు ఎంత, నువ్వెంత? ఏమండి? కాబట్టి ప్రేమ దేవుడి పిల్లలారా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నిన్ను చేయటానికి, ఏమంటే తల్లిగర్భంలో నిన్ను రూపించడానికి ఆయన నిరంతరం కూడా ఆయన కనుదృష్టి నీ మీద ఉంచబట్టే ఈ రోజున నువ్వు అందంగా 6 అడుగులు ఎత్తుగా 60 కేజీల బంగారంలాగా చక్కగా చూసుకొని మురిసిపోతూ తిరుగుతున్నావే. ఇదంతా నీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా దేవుడు సృష్టించి నోరిస్తే ఆ నోటితో తిరిగేస్తున్నావు. ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు అనేవాడే లేడనే స్థాయికి నువ్వు ఎదిగావంటే నువ్వు దేవుడి మీద తిరగబడ్డట్టు కాదా? అయినా సరే మరొక అవకాశం నీకు ఇచ్చాడు, ఇంకా ఇచ్చాడు. దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంది. ఆయన దీర్ఘశాంతానికి కూడా ఒక లిమిట్ అనేది ఉందండి. ఆయన దీర్ఘశాంతం సహించి ఇక ఓర్చుకోలేక వదిలేశాడు అనుకోండి, ఇలాగే వస్తాయి. ఇప్పుడు వచ్చినాయి కదా, ఎన్నన్నా వస్తాయి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, మనిషి అనేవాడు ఈ యొక్క సృష్టిలో నుంచి తప్పు చేసి తప్పించుకోవడం అనేది అసంభవం. దాని శిక్ష ఉంటుంది గ్యారంటీగా. ఏంటంటే ఆల్రెడీ నువ్వు చేసిన ప్రతి దానికి కూడా రికార్డ్ అయిపోయింది. సాక్ష్యాలు ఫుల్గా ఉన్నాయి. నువ్వు ఎక్కడికి కూడా తప్పించుకోలేవు. నువ్వు మనిషి నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడు వేసే శిక్షకి ప్రకృతి నీ మీద సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ఆ శిక్షకు రెడీగా ఉంటావో లేదా మనసు మార్చుకుని దేవుని వైపు తిరుగుతావో మీ ఇష్టం. నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాం, ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు నేను ప్రకృతి మనిషి మీద సాక్ష్యం చెబుతుందా అనేటువంటి అంశం ఇంతవరకు మీ పిల్లలకు వినిపించడం జరుగుతుంది. చెప్పబడుతున్నటువంటి ప్రతి మనం ఆలోచించి అర్థం చేసుకున్నట్లయితే నీ మనసు ఏంటో, నీ ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. అది తెలియక వారి మనోనేత్రం తెరిపించుకొనక వారి మనోనేత్రం మూయబడితే తండ్రి, చెప్పబడే ప్రతి మాట వారు నమ్మకపోతే జరిగే ప్రమాదం ఏంటో మీరు మాటల్లో సెలవిచ్చారు తండ్రి. అలా కాకుండా ప్రతి మనిషి కూడా నీ పిల్లవాడి, ప్రతి వారు కూడా నీ స్వరూపంలో పుట్టినవారు. కాబట్టి మీరు అందరి మీద కూడా మీ ప్రేమను చూపిస్తూ అందరూ కూడా మారు మనసు పొంది మీరున్నటువంటి ఆ పరలోకంలో చేరాలనే ఉద్దేశంతో మా మీద ఈ బాధ్యత పెట్టి మీ పిల్లలందరికీ సువార్త వినిపిస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు చెప్తున్నాను తండ్రి. వింటున్న ప్రతి వారు కూడా వింటున్నటువంటి వారి గురించి వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా నశించిపోకుండా మీరే ఎదిగే భాగ్యం అందరికీ దయచేయమని, కృప చూపించమని, సమస్తమైన ఘనత మహిమ కృపలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారికి నేను ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకును ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.